అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్ను చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. మంత్రుల కామెంట్లు చూస్తే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పైగా వరంగల్ నగర దిశ మారుస్తామంటూ ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ వేడుకలను ఘనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొత్తగా విమానాశ్రయం, ఎన్ఆర్ రింగ్ రోడ్లను ఓరుగల్లులో వేస్తామంటూ ప్రకటించారు. ఇలాంటి వేళ అభివృద్ధి అంతా మహానగరాల్లోనేనా అన్న విమర్శ ఓవైపు వినిపిస్తోంది. ఇదే సమయంలో విపక్షాలు మాత్రం విజయోత్సవాలు కాదు అపయోత్సవాలు నిర్వహించారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ అంశంపైనే ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇక ఈరోజు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అంశాలని ప్రస్తావించారు. వరంగల్ని అభివృద్ధి చేస్తాం, అలాగే మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో 4-5 విమానాశ్రయాలు ఉన్నాయి, కానీ తెలంగాణలో మాత్రం ఒకే ఒక విమానాశ్రయం ఉంది. కాబట్టి 4-5 విమానాశ్రయాలు తీసుకొస్తాం. ముఖ్యంగా వరంగల్ని అభివృద్ధి చేస్తే తెలంగాణను అభివృద్ధి చేసి అట్లే అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంటే వరంగల్పై ఫోకస్ ఎందుకు పెట్టడం, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఒక పక్క అప్పులో ఇబ్బందులు, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినటువంటి తెలంగాణలో ఇప్పుడు ఎయిర్పోర్ట్లు అవ్వచ్చు, లేకపోతే వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఏంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణాలేంటి, మరోపక్క వరంగల్ని ఎంచుకోవడం కారణాలేంటి, మరి సంవత్సరం కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఈ విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఒక పక్క బీఆర్ఎస్, బీజేపీ కూడా ఈ అపజయోత్సవాలు అని చెప్పేసి విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే అంశాలపై ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ మిట్టా నరసయ్య గౌడ్ గారు, టీపీసీసీ నాయకులు, అలాగే సాదిక్ అలీ గారు, రాజకీయ విశ్లేషకులు. ఇక మిగిలినటువంటి పార్టీల నుంచి కూడా బీజేపీ, అటు బీఆర్ఎస్ నుంచి కూడా మధ్యలో జాయిన్ అవుతారు. ముందుగా చర్చా కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం. ఇక మిట్టా నరసయ్య గౌడ్ గారు, నమస్తే. నరసయ్య గౌడ్ గారు, నరసయ్య గౌడ్ గారు, నరసయ్య గౌడ్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? రైట్. సాదిక్ అలీ గారు, రాజకీయ విశ్లేషకులు. సాదిక్ అలీ గారు, నమస్తే. నమస్తేనండి. నమస్తే. ఈరోజు అంటే సంవత్సర కాలంలో సాధించినటువంటి విజయాలు అవ్వచ్చు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి వరంగల్లో ఇక్కడ హనుమకొండలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన విజయోత్సవ సభలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలను సంధించారు. గత 2014 నుంచి 19 సంవత్సరాల్లో అయితే మాత్రం మహిళకి అక్కడ మంత్రి పదవి ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేదు తన మంత్రివర్గంలో అని చెప్పారు. మేమైతే మాత్రం వరంగల్ బిడ్డలకి ఇద్దరికి ఇచ్చామని చెప్పారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? వరంగల్ రెండో రాజధానిగా చేస్తున్నారనే విధంగా ఒక విధంగా చేయాలంటే అభివృద్ధిని చూస్తూ ఉంటే అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణాలు అవ్వచ్చు, అలాగే ఎన్ఆర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, అలాగే మున్సిపాలిటీలు అవ్వచ్చు, దాదాపు 4,000 కోట్ల పైచిలకు అయితే మాత్రం అభివృద్ధి పనులకు అయితే మాత్రం శ్రీకారం చుట్టారు. సాదిక్ అలీ గారు సార్, ఇక్కడ అభివృద్ధి అనే విషయాన్ని వరంగల్ ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. అయితే ఈ చర్చలో చాలా ముఖ్యంగా ఏంటంటే విషయము, ఇక్కడ వరంగల్ అంతా నీళ్లు వస్తే వర్షాలు పడితే మునిగిపోతూ ఉంటుంది. లోతట్టు ప్రాంతాలన్నీ చాలా వరకు మునిగిపోతాయి. దాని విషయంలో ఒకప్పుడు కేసీఆర్ గారు అక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు వెళ్ళేసి మేము కట్టిస్తాం, అవి కట్టిస్తాం, ఇవి కట్టిస్తాం అని చెప్పి ఒక్క గృహాన్ని కూడా కట్టలేదు. ఆ తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, వరంగల్ అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళు వరంగల్ కి కాజీపేట్ కి మధ్య, అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంటుందండి. ఏంటంటే చాలా వరంగల్ కాజీపేట్ కి అంటే మనకు ట్రై సిటీస్ కనిపిస్తాయి ఇక్కడ, హన్మకొండ, వరంగల్, కాజీపేట్.
అయితే మనము వీటిలోకి ఎంటర్ కావడానికి కాజీపేట నుంచి మనం హైదరాబాద్ నుంచి ఎంటర్ అవుతూ ఉంటాం. ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ బ్రిడ్జ్ దాన్ని కట్టడానికి కనీసం ఇంకా 3 సంవత్సరాలు పడుతుంది. కడుతూనే ఉన్నారు. అంటే వరంగల్లో ఉన్నటువంటి సమస్యల్ని మనం చూసినట్లయితే, వరంగల్ ఉమ్మడి జిల్లా అన్నప్పుడు చూసినట్లయితే చాలా అభివృద్ధికి చాలా వెనుకబడి ఉన్నటువంటి జిల్లాగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ములుగు నుంచి ప్రారంభమై ఇటు వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన మనకు సమ్మక్క సారక్క మేడారం జాతర కూడా అక్కడే అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేది, ఇప్పుడు ములుగు జిల్లాలో. ఇప్పుడు వరంగల్ని నేను రెండో రాజధానిగా చేయడం అంటే ఇక్కడ ప్రజల్ని, ఇక్కడ అభివృద్ధిని ఇంకా చేయాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది. ఆ విషయంలో నేతలు చెప్తున్నారు కానీ చేయట్లేదు. ఒక ఉదాహరణ చెప్తానండి మీకు. ఇక్కడి నుంచి ఎంతమంది నేతలు ఉన్నారంటే, కడియం శ్రీహరి గారు ఏ పార్టీ అధికారం ఉన్నా కూడా ఆయన గతంలో ఉప ముఖ్యమంత్రి పదవి. అవును, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మంత్రిగా వ్యవహరించారు, ఆయన మంత్రిగా పనిచేశారు. మరి ఎందుకు వరంగల్ అభివృద్ధి కాలేదు? చాలా పెద్ద ప్రశ్న అండి. అవును, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అవును, అంటే వరంగల్ అభివృద్ధి అయింది అని చెప్పగలుగుతారు? చెప్పలేదు. అయితే ఏమంటారు, వరంగల్ని ముక్కలుగా విభజించడము, తర్వాత జిల్లాలుగా చేయడంలో వరంగల్ ఒక అంటే ఉనికిని కోల్పోయే విధంగా, దాన్ని ఉనికిని కోల్పోయే విధంగా దాన్ని. కానీ సాదిక్ గారు, మనకు ఒక విషయం గుర్తుకొస్తుంది. వరంగల్ అనేది గతంలో ఓరుగల్లు, కాకతీయులకి అది ఒక రాజధాని. కాకతీయులు రాజధాని కోట, దానికి శిలాతోరణం అవ్వచ్చు, ఒక ఐకాన్. తెలంగాణకే ఇప్పుడు మన ఏదైనా సరే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఏదైనా ఉంది అంటే తెలంగాణలో అది ఓరుగల్లు శిలాతోరణమే అన్నమాట, ప్రధానంగా మనం చూసినట్లయితే. కాబట్టి అట్లాంటి శిలాతోరణం అవ్వచ్చు, లేకపోతే గతంలో రాజధాని. కానీ ఎవరు వచ్చినా సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, ఇప్పుడు వచ్చిన గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో కూడా హైదరాబాద్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం, హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ కోసమే ప్రాకులాడినటువంటి నాయకులను చూసాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వరంగల్ పైనే దృష్టి సారించడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ వరంగల్ ఏం చూస్తారంటే, యాక్చువల్ గా వరంగల్ ఉద్యమాలకి ఇలా అండి. అంటే ఏ ఉద్యమాలైనా కూడా వరంగల్ నుంచి వస్తాయి. తెలంగాణ ఒక ఉద్యమ స్వభావాన్ని వరంగల్ జిల్లా మార్చేసింది. వరంగల్ జిల్లా మొదటి నుంచి కూడా, ఇప్పుడు జయశంకర్ గారు అక్కడి నుంచి వచ్చారు, కాళోజీ గారు అక్కడే ఉన్నారు. ఇదంతా చూసినట్లయితే చారిత్రాత్మకంగా కానివ్వండి, సాంస్కృతిక పరంగా కానివ్వండి, వరంగల్ జిల్లాకి, ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఒక పేరు ఉండేది, ఒక ప్రాధాన్యత. అంటే తెలంగాణ అంటే అప్పుడు వరంగల్ ని ఒక కేంద్ర బిందువుగా చూసాం. తెలంగాణ సాయుధ పోరాటం కూడా ఇప్పుడు జనగామ లాంటి ప్రాంతం కానివ్వండి, తర్వాత పాలకుర్తి ప్రాంతంలో కానివ్వండి, ఇవన్నీ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రాంతం. తెలంగాణ సాయుధ పోరాటం కూడా ప్రధాన కేంద్ర బిందువు. అంతేకాకుండా రేపు అభివృద్ధి జరగాలంటే వరంగల్ హైదరాబాద్ కి దగ్గరలో ఉంది. అంటే హైదరాబాద్ కి వరంగల్ కి మధ్య దూరము 80+ అంటే 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఈ కారిడార్ ని కనుక మనం డెవలప్ చేయగలిగితే, మనము ఆ హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్ల వరకు కారిడార్ డెవలప్ చేయగలిగితే అభివృద్ధి అనేది కంప్లీట్ గా కనిపిస్తుంది అనేది నేతల యొక్క అభిప్రాయం. రైట్. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆజంచాయి మిల్ అనేది అక్కడ ఒక పెద్ద పరిశ్రమ ఉండేది, వస్త్ర పరిశ్రమ. అవును. అది ఎప్పుడైతే మూతపడిందో అక్కడ చాలా సమస్యలు వచ్చాయి. దాన్ని తెరిపించడం కొరకు ఎవరు ప్రయత్నం చేయలేదు. అది పూర్తిగా అదైపోయింది. తర్వాత టెక్స్టైల్ పార్క్ అనే సంగారెడ్డిలో మన సంఘంలో ఒక మండలంలో పెట్టడం జరిగింది. అది అట్లాగే ఉండిపోయింది. అంటే వరంగల్ ని వాడుకుంటారు తప్ప, చెప్పుకుంటారు తప్ప, నేతలందరూ కూడా అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి ఓటర్లు మభ్య పెడతారు తప్ప అక్కడ చేసేది ఏమి ఉండదు. ఏ రాజకీయ పార్టీ ఏమీ లేదు. నేను ఒక 4 ప్రశ్నల్ని సూటిగా సంధించాను. చెప్పండి. ఈ 130 కిలోమీటర్ల కారిడార్ ను అభివృద్ధి చేయడంలో ఎందుకు వైఫల్యం చెందారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వరంగల్ వైపు ఉప్పల్, మనకు హైదరాబాద్ నుంచి ఉప్పల్ వైపు నుంచి వరంగల్ అయితే ఏమవుతుంది, అక్కడ సమస్య ఏంటి? అక్కడ వరంగల్ ఉప్పల్ వైపు నుంచి వచ్చినప్పుడు ఇక్కడ చాలా గమ్మత్తుగా విషయం ఏంటంటే, మెట్రో స్టేషన్ కూడా
మెట్రో స్టేషన్ తీసుకొచ్చేసి గట్కేసర్ వరకు కానీ ఇంకా ఏమన్నారు ఇంతకు ముందు యాదాద్రి భువనగిరి వరకు తీసుకొస్తారు. కానీ జరిగిందా? రైట్, జరగలేదే. అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ ఉన్న చుట్టూ ప్రాంతాలను మీరు చూసినట్లయితే, హైదరాబాద్ రింగ్ రోడ్ అన్ని ప్రాంతాలను చూసినట్లయితే వరంగల్ వైపు ప్రాంతం మాత్రమే అభివృద్ధి కాకుండా ఉంది. ఇది నిజం. అయితే అన్నిటినీ చేయగలిగినటువంటి ఒకసారి ఏం జరిగిందంటే, కాళోజీ యూనివర్సిటీని నేను ఇస్తాను, కాళోజీకి ఇక్కడ మెడికల్ యూనివర్సిటీ రావాలి అని, వరంగల్లో ఉండాలి అని అన్నందుకే రాజయ్య గారి మీద చాలా కినిక వహించారు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే ఇక్కడి బిడ్డలకి, ఇక్కడ ఉండేటువంటి రాజకీయ ప్రాతినిధ్యం గల వారికి నిర్ణయించే అధికారాన్ని క్యాబినెట్ యూనివర్సిటీ వచ్చిందండి సాదిక్ గారు గతంలో నేను చెప్పేది, నేను ఒక విషయం చెప్తాను. ఎవరు అడుగుతున్నారు నేను దానికి విషయం చెప్తాను. రామూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు. నువ్వు ఇస్తావానే నేను చెప్తాను, వెనక ఏం జరిగిందో చెప్తాను. నువ్వు ఇస్తావానే నేను ఇచ్చేది, ముఖ్యమంత్రి అని కత్తెర పెట్టి ఎవరు ముఖ్యమంత్రి అప్పుడు జరిగిన పరిణామాలు ఇస్తారు కాదు, ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇస్తున్నారు? ప్రజలకే కదా, ప్రజలకి భిక్ష పెడుతున్నారా పాలకులు? రేవంత్ రెడ్డి ఇస్తాడా, కేసీఆర్ ఇస్తాడా? ఏమన్నా వాళ్ళ భిక్ష అన్ని మనకి, మేము వాళ్ళని తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెడితే వాళ్ళు మాకు భిక్ష ఇస్తారా? మరి 5 మెడికల్ కాలేజ్ నుంచి 28 తీసుకొచ్చినాం కదా, గది కూడా మాట్లాడరు కదా మీరు. మేము చేసింది విద్య మీద, అదే విధంగా ఏదైతే వైద్యం మీద మేము చేసింది చాలా ఉన్నది కదా. రైట్, మీరు అట్లా మాట్లాడితే ప్రజలు నిర్ణయించే వాళ్ళు, మీరు మేము నిర్ణయించేది కాదు. నిర్ణయిస్తారు నిరంకుశ పాలన. ఇప్పుడే అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన ప్రజాపాలన అంటే ఇప్పుడే అరెస్ట్ అయ్యి ఇప్పుడే 2 నిమిషాలు అయితే లేదు. ఏదైతే రేవంత్ రెడ్డి వస్తుంటే వరంగల్ వస్తుంటే ఇప్పుడు నన్ను తీసుకుపోయి పొద్దంతా పోలీస్ స్టేషన్ పెట్టాలి, కేవీ పోలీస్ స్టేషన్. అవసరమే తెలుసుకోండి. ప్రజాపాలన. రామూర్తి గారు నమస్తే. నమస్తే. ఏంటి ఈరోజు వరంగల్లో, ముఖ్యంగా హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ నిర్వహించింది. ఏంటి గత ప్రభుత్వంపై విమర్శించింది? రైట్, అంటే ఒక విధంగా చెప్పాలంటే వరంగల్లో గత ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు, మేము కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అక్కడ పట్టించుకుంటాం, అభివృద్ధిని కనుక ఎవరిని అడ్డుకుంటే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుందనే విధంగా మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరు అడ్డుకుంటున్నారు? ముఖ్యంగా 2వ రాజధానిగా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పేసి అక్కడ మంత్రులు కూడా చెప్తున్నారు. దీన్ని అంటే దేశ రాజధాని ముంబై ఏ విధంగా, ఆర్థిక రాజధాని ఏ విధంగా ఉందో, తెలంగాణకు ఒక ఐకాన్గా వరంగల్ని తీర్చిదిద్దుతామనే విధంగా చెప్తున్నారు. ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎలా స్పందిస్తారు రామూర్తి గారు? లేదండి, ఇప్పుడు ప్రజాపాలన అన్నది దాని నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, అన్నదమ్ముల దోపిడి పాలన అయిపోయింది. ఇవాళ పొద్దున ఏదైతే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిండో చాలా సిగ్గుమాలిన మాటలు మాట్లాడి అవుట్ అయ్యండి మొత్తం కంప్లీట్ గా. ఇప్పుడు ఏంటంటే అధికారిక కార్యక్రమం ఇది, ఇందిరమ్మ సంబంధించి ఏదో కార్యక్రమం పెట్టిండు కదా, ఇప్పుడు అది అధికారిక సమావేశం ఎట్లా మాట్లాడాలండి? బిడ్డ రా చూసుకుంటా మాట్లాడ. ఒక తండ్రి వయసున్న ఒక కేసీఆర్ గారిని ఏ విధంగా మాట్లాడతారండి? శాంతకుమారి అదే విధంగా ఏదైతే ఆమె స్టేజ్ మీద ఉంటది. ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమము, నువ్వు రాజకీయ విమర్శ ఎట్లా చేస్తావు? ఏ విధంగా మాట్లాడతావు? రారా బిడ్డ చూసుకుందాం అంటే నీ ఏజ్ ఎంత, నీ గేజ్ ఎంత, భూమికి జానలు లేవు, ఇష్టం వచ్చినట్టు ఒక తండ్రి వయసు ఉన్న వ్యక్తిని బిడ్డ రా చూసుకుందాం అంటావా? ఏంటండి ఇది? ఇప్పుడు నీ పొద్దుగాల మార్నింగ్ నుంచి ఛాయ్ తాగుదామని బయటకు వెళ్ళామండి మేము. టీ తాగుదామని పోతే అరెస్ట్ చేసి కేయూ పోలీస్ స్టేషన్ లో పొద్దంతా నిర్బంధంలో ఉంచింది. నిర్బంధం ఏ నిర్బంధం అండి? ప్రజాపాలన అన్నారు, ప్రజలకు స్వేచ్ఛ అన్నారు, కంచెలు ఉండవు, కథ ఉండదు, ఎవరు పడితే వాళ్ళు నిరసన తెలుపుకోవచ్చు, బ్రహ్మాండంగా బయటికి రావచ్చు. ఏందండి ఇప్పుడు మొత్తం కాకతీయ యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థి ఉద్యమ నాయకులను, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, ప్రశ్నించడం అరెస్ట్ చేశారు. ఇంకా మహిళలను ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి ఇప్పుడు నేను మీకు చెప్తానండి. ఇప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, మహిళలను అరెస్ట్ చేశారు. నాగ్పూర్ నుంచి విజయవాడకు రోడ్డు పోతుందండి, గ్రీన్ ఫీల్డ్ హైవే 163G. వీళ్లకు ఏదైతే 70 నుంచి 80, అదే విధంగా 1 కోటి 2 కోట్ల 6 కోట్ల విలువైన భూములు రోడ్లకు ఉన్నాయండి. ఈ రోడ్డు పోయేది వాళ్ళకు 3 లక్షలు 2 లక్షలు 5 లక్షలు ఇస్తాము, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మీ పరిహారం తీసుకుని వెళ్ళిపోవాలంటే ఏ విధమైన పరిపాలన అండి? ల్యాండ్ అక్విజిషన్ చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పరిహారం చెల్లిస్తుందండి? 1 కోటి రూపాయలు 2 కోట్లు 6 కోట్ల భూమికి 3 లక్షలు ఇస్తా పొమ్మంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి? 2 లక్షలు 3 లక్షలు పట్టుకొని
ఇప్పుడు ఆ 1,00,000 2 లక్షలకు పరిస్థితులు ఎట్లున్నాయండి? రైట్. వరంగల్ ఎందుకు విస్మరించాల్సి వచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం? వరంగల్ విస్మరించడానికి గల కారణాలు ఏంటి? వరంగల్ కి ఎవరేం చేసిలో కూడా చెప్తా. వరంగల్ కు వాస్తవం చెప్తున్నా, వీళ్ళ ప్రభుత్వం దాదాపు 55 సంవత్సరాల పరిపాలన వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఉన్నది. కనీసము ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వెళ్ళి మీకు బస్ స్టాండ్ పోయే రోడ్డు ఉంటదండి, అది సింగిల్ రోడ్డు ఉండే, మేము వచ్చిన తర్వాత డబుల్ రోడ్ చేసినాం. అదే విధంగా ఇది మెయిన్ రోడ్డు చాలా మీరు నోట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే అదే విధంగా ఏదైతే గీతా హోటల్ భవన్ అని ఉంటదండి, గీతా హోటల్ నుంచి వెళ్ళి బస్ స్టాండ్ కు సింగిల్ రోడ్ ఉండే, డబుల్ రోడ్ చేసినాం. అదే విధంగా 75 కోట్లతోని కాజీపేట ఫ్లైఓవర్ నిర్మించినామండి. ఇప్పుడు వాళ్ళు రైల్వే వాళ్ళది ఆగింది, ఇప్పుడు అది కూడా కంప్లీట్ గా వస్తుంది. ఆ రైల్వే వాళ్ళు దాని నుంచి ఫినిషింగ్ చేస్తే అది కంప్లీట్ అయిపోతుంది. అదే విధంగా 75 కోట్లతో నయీం నగర్ కాల్వను పూర్తి చేశాం. అదే విధంగా ఒక పశ్చిమ నియోజకవర్గమే, ఇప్పుడు సిటీలో 2 నియోజకవర్గాలు ఉంటాయి, పశ్చిమ తూర్పు 2 ఉంటాయి. పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు అదే విధంగా ప్రభుత్వ పథకాలు 5,000 కోట్లతో మేము చేసినామండి. ఇది లెక్కలతో సహా చెప్తా. అదే విధంగా 75 కోట్లతో కాళోజీ కళాక్షేత్రం మేము దాదాపు 95% కంప్లీట్ చేస్తే, ఏదైతే కాళోజీ నారాయణరావు ఆయన బతుకున్న రోజులు కాంగ్రెస్ మీద కొట్లాట, ఆయన కంప్లీట్ గా ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన హత్యలు గాని కాంగ్రెస్ రామూర్తి గారు మీరు 10 సంవత్సరాల్లో రామూర్తి గారు ఒక్క నిమిషం, మీరు 10 సంవత్సరాల్లో 5,000 కోట్ల రూపాయలు అభివృద్ధి అన్నారు. వాళ్ళు సంవత్సరంలోనే 4,000 కోట్ల రూపాయల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇంకా చాలా ఉందండి, ఇంకా చాలా ఉంది. నేను చెప్పింది కొంతనే, ఎందుకంటే ఇప్పుడు అదే విధంగా టెక్స్టైల్ పార్క్ సంబంధించిన 1,300 ఎకరాల భూమిని మేము సేకరించి ఆడ కంపెనీలు తీసుకొచ్చాం. ఆఖరికి ప్లాస్టిక్ తో కూడా బట్టలు తయారవుతున్నాయి. అందులో ఎవరైనా విజ్ఞులు ఉంటే పోయి చూడవచ్చు. అదే విధంగా మడికొండకు సంబంధించి ఏదైతే వర్ధనపేట కాన్స్టిట్యున్సీ వస్తుంది, ఏదైతే దానికి సంబంధించి ఏదైతే సిటీలోనే ఉంటది, సిటీకి ఆనుకొని మనం వరంగల్ సిటీకి రావాలంటే మడికొండ దాటే రావాలి. అక్కడ కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు ఏదైతే టెక్ మహేంద్ర గానీ, అదే విధంగా క్వాడ్రెంట్ గానీ, అదే విధంగా జెన్పాక్ట్ గానీ, అదే విధంగా సెయింట్ గానీ, ఇన్ని కంపెనీలు అందులో ఇప్పుడు 2-3 కంపెనీలు నమ్మకం లేకుండా పోతున్నాయి. మేము వరంగల్ కు సంబంధించి ఎంత చేశామన్నది వరంగల్ ప్రజలకు తెలుసు. వీళ్ళు చెయ్యకుండా విస్మరిస్తేనే వరంగల్ ఇప్పుడు ఆయన రోడ్లు పెద్దగా అయ్యాయి. అదే విధంగా కంప్లీట్ గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చాయి, టెక్స్టైల్స్ వచ్చాయి, ఇంకేం వచ్చాయండి వీళ్ళ పరిపాలన. రామూర్తి గారు ఇంకా ఆరోపణలు ఉన్నాయి బీఆర్ఎస్ పై, రకరకాల ఆరోపణలు చర్చిద్దాం. ఇంకా డాక్టర్ మిట్టా నరసయ్య గౌడ్ గారు, టీపీసీసీ నాయకులు. నరసయ్య గౌడ్ గారు విన్నారు కదా, దాదాపు బీఆర్ఎస్ హయాంలో అంటే గత ప్రభుత్వ హయాంలో 5,000 కోట్ల రూపాయలు మీరు అభివృద్ధి చేశారు. మీరైతే మాత్రం 4,000 5,000 కోట్లు ఒక కాన్స్టిట్యున్సీ కి. ఇలా దాదాపు మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటాయి. 12 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం లెక్క తీస్తే బీఆర్ఎస్ పార్టీ ఎంత పెట్టింది, వీళ్ళైతే 50 ఏళ్ల పరిపాలనలో దాదాపు వీళ్ళు ఇక్కడ రాష్ట్రంలో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో పరిపాలన కావచ్చు, వాళ్ళు మొత్తం లెక్క తీసినా, వాళ్ళ జీవితం మొత్తం లెక్క పెట్టినా బీఆర్ఎస్ పార్టీకి పావుల వంతు కూడా వీళ్ళు ఖర్చు పెట్టలేదండి. నరసయ్య గౌడ్ గారు ఏంటి వరంగల్ పై ఫోకస్ పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు దాదాపు 4,000 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టం, ముఖ్యంగా 2వ రాజధాని అనే పేరు వినిపిస్తుంది. దీనిపై ముఖ్యంగా ఎయిర్పోర్ట్లు నిర్మిస్తాము, అలాగే వరంగల్ని కనుక అభివృద్ధిని కనుక ఎవరైనా అడ్డుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయనే విధంగా హెచ్చరించారు. ఒక విధంగా చెప్పాలంటే వరంగల్ అభివృద్ధి చెందితే తెలంగాణ అభివృద్ధి చెందినట్లే, వరంగల్ అభివృద్ధి చెందితే తెలంగాణ అభివృద్ధి చెందే అనే విధంగా, ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణకు వరంగల్ హైకాన్ అదేవిధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎలా ఈ విజయోత్సవాల లేకపోతే అపజయోత్సవాలు అనే విధంగా ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఎలా స్పందిస్తారు మిట్టా నరసయ్య గౌడ్ గారు? వాయిస్ క్లియర్ ఉందా? వినిపిస్తుంది, మాట్లాడండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. నమస్కారం. అయితే దయచేసి మధ్యన ఇంటరప్ట్ కావద్దని చెప్పండి, ఎందుకంటే నేను కూడా సావధానంగా విన్నారు. ఎందుకు మొట్టమొదటగా ఈ ప్రజాపాలన ఇది విజయోత్సవాలని ఎందుకు అంటున్నామంటే, మీరు ఈ 10-11 నెలల్లో ఒక 3 నెలలు పోను ఒక 7 నెలలలో ఒక డైరెక్షనల్ అభివృద్ధి అనేది జరిగిందనేది వాస్తవం. అంటే ఎవరికైతే మనము ఈ ప్రభుత్వ ఫలాలు అందించాలని అనుకుంటున్నామో అది అభివృద్ధి పరంగా అందుతున్నాయా లేదా అనే దాని మీద చాలా ముందుకు వెళ్ళిపోయినాం. ఇంతకు ముందు ప్రభుత్వంతో కనుక పోల్చుకున్నట్లయితే ముందుకెళ్ళొచ్చు, అభివృద్ధి చెప్పుకోవచ్చు, మీ అభివృద్ధి చెప్పుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేయడం ఎంతవరకు? అక్కడికే వస్తున్నా ఎందుకంటే మీరు ఇది దీని గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా.
తర్వాత బీఆర్ఎస్ నేతల అరెస్ట్ అంటే నేను ఒక్కటే అంటున్నా, ఎప్పుడైనా కేటీఆర్ గాని కేసీఆర్ గాని పర్యటనకు పోతే అది అభివృద్ధి ప్రభుత్వ కార్యక్రమం కానీ ప్రైవేటు కార్యక్రమం ఏదన్నా ఒక కార్యక్రమం తీసుకోండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర విజువల్స్ ఉంటాయి. కేటీఆర్ బయలుదేరే దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి చేరే వరకు ఆ రూట్ లో ఎన్ రూట్ లో మొత్తం ఇతర ప్రతిపక్షాలు అందరి యాక్టివ్ కార్యకర్తలను అరెస్ట్ చేసి లోపల పెట్టేటోళ్ళు. ఈ రోజు ఏంటంటే మన గతం మర్చిపోయినట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళకి మనం ఇప్పుడు మీ దగ్గర విజువల్స్ ఉంటాయి, నేను అబద్ధం చెప్పడానికి వీలేదు కదా. కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఇతర మంత్రులు గాని ఏ రూట్ లో వెళ్ళినా ఆ రూట్ లో మమ్మల్ని ఎన్ని సార్లు లోపల పెట్టిరో ఊచలు లెక్క పెట్టినామో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఈ రోజు ఆయన అరెస్ట్ చేసిన ఈయన అరెస్ట్ చేసినట్టే మీరు రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఒక నిమిషం. రెండోది ఏంటంటే, ఎందుకంటే మనం అది లఘుచర్ల చూస్తున్నాం కదా. రెండో విషయం ఏంటంటే, వరంగల్ ను రెండో రాజధానిగా ఎందుకు అనుకోవాలంటే, వరంగల్ ఇంతకు ముందు 12 నియోజకవర్గాల సమాహారం ఉండే, ఈ రోజు 4-5 జిల్లాలుగా విడిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వరంగల్ విస్తీర్ణం అంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తీర్ణం చాలా పెద్దది, వైవిధ్యభరితమైనది. ఎందుకంటే రకరకాల సామాజిక వర్గాలతోటి కూడినటువంటి ఉంది, వెనుకబడినటువంటి జిల్లా కాబట్టి దాని మీద దృష్టి పెట్టినట్లయితే అభివృద్ధి అది చేసినట్లయితే కనిపిస్తుంది ఒకటి. రెండో విషయం ఏంటంటే, హైదరాబాద్ తో పోల్చుకుంటే రెండో నగరంగా దాన్ని ఎప్పటి నుండో కాకతీయుల కాలం నుండి కూడా దానికి ఒక చరిత్ర ఉంది, దానికి ఒక లెక్క పత్రం ఉంది. అక్కడి నుంచి ఉద్యమాల గడ్డ బోరుగల్లు అనేది తెలుసు కాబట్టి దాన్ని కనుక అభివృద్ధి చేసినట్లయితే అభివృద్ధి కనిపిస్తుంది అనేది రెండోది. మూడోది, అభివృద్ధి ఎలా కనిపిస్తుంది అని అంటే, మెయిన్ గా ఇంతకు ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు తన మంత్రివర్గంతో పోయి విజిట్ చేసిన విజువల్స్ చూసినాం మనం. ఎందుకంటే చాలా భయంకరంగా వరదలు వచ్చినాయి. అంటే వరదలను ఆపాలంటే దాన్ని ఏం చేయాలి, ఇవే ఈ నాలాలను ఎవరైతే ఆక్రమించుకుంటారో వాళ్ళని ఖాళీ చేపించి దాన్ని బందోబస్తు చేయాలి కదా. ఆ దృష్టితోటి మాత్రమే ఈ రోజు అభివృద్ధి మనం ముందరికి తీసుకుపోతా ఉన్నాం. రెండవది ఏంటంటే, ఈ వాణిజ్య వ్యాపారాల దృష్ట్యా గాని లేకపోతే అక్కడ ప్రజల దృష్ట్యా గాని అక్కడ మామునూరు ఎయిర్పోర్టును అది క్లియర్ చేయడం జరిగింది. ఇంకో 280 ఎకరాలు కూడా దాన్ని సేకరించడం జరుగుతుంది, దానికి డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది వారి హయాంలో ఎందుకు చేయలేకపోయినారు అంటే, ఆ సెంట్రల్ గవర్నమెంట్ తోటి కయ్యం పెట్టుకున్నారు వీళ్ళు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖం చాటేయడం, ఇంకొకరు వచ్చినప్పుడు ముఖం చాటేయడం, అడగోలు తిట్లు తిట్టడం. ఇది ఈ తిట్లు అంటే ఇంకొక విషయం బియ్యం లేదా ఇప్పుడు ఇష్టం వస్తాడు సన్నాసి దద్దమ్మ మోడీ మోకాలు చిప్పకాడు మోకాల కాడుండు కాళ్ళ కాడుండు పోయి గుజరాత్ గులాంగిరి చేయమన్నాడు కదా. నేను ఇంటర్వ్యూ కాలే మీరు మాట్లాడినప్పుడు జర వినండి. ఎందుకంటే మీరు విన్నది ప్రజలు, మీరు చెప్పింది ప్రజలు విన్నారు, నేను చెప్పేది కూడా ప్రజలు వినాలి. ఇంకొకటి ఏంటంటే, ఇలా తిట్టిండు అంటే ముఖ్యమంత్రి గారు అలా తిట్టిండు ఇలా తిట్టిండు అని ఏలెత్తి చూపించే వీళ్లకు నేను ఒక్కటే అడుగుతున్నా, ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా తిట్లే. ఇంకోటి చాలా పెద్దవాళ్ళు వయసులో నువ్వు వినన్నా ఒక 1 day 2 days కూడా కాలేదనుకుంటా, హౌలా ముఖ్యమంత్రి అట. హౌలా ముఖ్యమంత్రి వాడెంత వీడెంత అని కేటీఆర్ అంటే ఏంటంటే షాడో ముఖ్యమంత్రి. మర్యాద వస్తుంది. నువ్వు ఏముంటది తెలంగాణ అంటే కదే పౌరుషం. ఏమంటున్నా మీరు ఒక్క నిమిషం వినే, మీరు చెప్తేనేమో అది చమత్కారం అవుతుంది, మేము చెప్తే వేరే అవుతుంది అన్న. మీరు తిట్టొచ్చు, మీకు విమర్శలు కాదు, ఏంటి లాజిక్ పాయింట్ ఏంటి? వరంగల్ పై ఫోకస్ పెట్టడానికి గల కారణాలు ఏంటి? రామూర్తి గారు ఒక్క నిమిషం. రైట్ రామూర్తి గారు ఒక్క నిమిషం. ముఖ్యంగా వరంగల్ పై అభివృద్ధిని ఫోకస్ పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఒక చిన్న సర్టిఫికేషన్ ఒక తండ్రి వయసున్న కేసీఆర్ ను నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చు. ఏం మాట్లాడినావు? రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం. ఏం మాట్లాడతావు? రైట్. ఈ రాజకీయ ఆరోపణలు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు అభివృద్ధి వరంగల్ పై పెట్టడానికి గల కారణాలు ఏంటి? సబ్జెక్ట్ లో రండి మన
మెట్టా నరసింహగౌడ్ గారు. రవణ నేను ఇంకో ఈ విషయం చెప్పి అటే వస్తా. ఇప్పుడు నేను ఏమంటున్నంటే ఇప్పుడే రామూర్తి అని ఒక మంచి మాట చెప్పింది ఏంటంటే ఏది ఇస్తే అదే వస్తుందని. మరి మీరు ఇచ్చిందే వస్తుంది, మీరు చెప్పిందే వస్తుంది. అమర్యాదగా మాట్లాడలేదు, మీరు సైలెంట్ గా ఉండండి. కేసీఆర్ గారి లాంగ్వేజ్ మీ లాంగ్వేజ్ నరసింహగౌడ్ గారు రానా చూసుకుందామని కేసీఆర్ గారు ఎప్పుడు అనలేదు, ఎప్పుడు అనలేదు అంటన్నా, ఎల్లడం లేదా మాటలు, ఎల్లడం లేదా ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు మీ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తిట్టిండు, నరేంద్ర మోడీ తిట్టిండు. మీరు వినండి నరసింహగౌడ్ గారు, రామూర్తి గారు. మేమేం తిట్టాము? మోడీ అన్నాము. అవును, తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భావాన్ని అవమానిస్తే అన్నాం మేము. నరసింహగౌడ్ గారు, రామూర్తి గారు, ఒక్క నిమిషం. కేటీఆర్ తిట్టినన్ని తిట్లు నరసింహగౌడ్ గారు ఒక్క నిమిషం. సాదిక్ గారు, సాదిక్ అలీ గారు, ఒక నిమిషం. మీ ఇద్దరు దోస్తులా? ఇప్పుడు మోడీ గారు మీరు దోస్తులా? ఓపెన్ ఒప్పుకోండి. రామూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. సాదిక్ అలీ గారు, సాదిక్ అలీ గారు, సాదిక్ అలీ గారు ఒక్క నిమిషం. రాష్ట్రంలో మిత్రులు, కేంద్రంలో శత్రువులు మీరు. రాష్ట్రంలో మిత్రుడు, కేంద్రంలో శత్రువులు మీరు. మీరు మామూలు పరిపాలన కాదు, మీరు దోచుకునే పరిపాలన. రామూర్తి గారు ఒక్క నిమిషం. మోడీ చంద్రబాబు అదే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తున్నది. మీలాంటి కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన నడుస్తలేదు. రామూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్. రామూర్తి గారు, నరసింహగౌడ్ గారు ఒక్క నిమిషం. సాదిక్ అలీ గారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. సాదిక్ అలీ గారు ఒక్క నిమిషమే చెప్పండి. రవణ నేను ఏమంటున్నా, వారి మధ్యన రావడం వల్ల వారి వాదన వినపడుతుంది. కన్క్లూడ్ చేస్తా అన్న. నేను ఏమంటున్నా, ఇలా కేసీఆర్ అయినా కిషన్ రెడ్డి అయినా వేరు వేరు కాదు. వారి డైరెక్షన్ లో కిషన్ రెడ్డి గారు పనిచేస్తున్నారనేది వాస్తవం కదా. రైట్. ఇంకా చాలా విమర్శలు ఉన్నాయి రామూర్తి గారు, చాలా విమర్శలు ఉన్నాయి. విమర్శించుకుంటే టైం సరిపోదు. ప్లీజ్ ఒక్క నిమిషం. సాదిక్ అలీ గారు ప్లీజ్. నరసింహగౌడ్ గారు ప్లీజ్. సాదిక్ అలీ గారు, ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉంచినంత మాత్రాన ప్రజల మధ్యకి రాకుండా ఉండకూడదు అనేది ఈరోజు రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. అలాగే కేంద్రం విషయానికి వస్తే రాహుల్ గాంధీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ఆయన ప్రజల్లో ఉంటున్నారు. కానీ బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, ప్రజల్లో ఉండలేదు. మీకు ఓట్లేసి అధికారంలోకి ఇస్తేనే ప్రజల మధ్యకు ఉంటారా అనే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కూడా ఇంతవరకు ప్రజల మధ్యకి రాకపోవడానికి గల కారణాలు ఏంటుకోవచ్చు. సాదిక్ అలీ గారు, ఇక్కడ ముఖ్యంగా మొట్టమొదటిగా ఏ పార్టీ అయినా కానివ్వండి, అది బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఎవరి అధికారంలో ఉన్నా కూడా ఈ పోలీస్ స్టేషన్ లో పెట్టడము, ప్రజల హక్కులను కాలరాయడం అనేది చాలా మొట్టమొదటిసారి. అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, గతంలో బీఆర్ఎస్ పార్టీ అణచివేసింది, అది కాదనిలేం. అదే పంతాలో కాంగ్రెస్ పార్టీ కూడా పోవద్దు. మేమంతా కూడా రాహుల్ గాంధీని కోరింది కూడా అదే. మీరు అదే పంతాన్ని మాత్రం ఉపయోగించకండి, రానివ్వండి, ప్రజలు వింటారు, పోనివ్వండి, లొల్లి పెట్టనివ్వండి, విందాం ఏమవుతుంది. వీళ్ళు ఇప్పుడు రామూర్తి గారు అటువంటి వాళ్ళు అక్కడ లొల్లి పెడితే అరెస్ట్ చేస్తారు. ఏం చేస్తారు? పోని వాళ్ళను ఇక్కడ అరెస్ట్ చేసే వాళ్ళు అక్కడ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం అంటే బీఆర్ఎస్ గురించి ఒక 2 విషయాలు చెప్పి మళ్ళీ మీరు అన్నట్టు ఆ విషయం గురించి ఎలా, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నేర్పిందండి వేరే రాజకీయ పార్టీలు. ప్రజలను అణిచివేయడం ఎట్లా. నేను అంటే ఇప్పుడు రామూర్తి గారు కేసులున్నాయి అంటారు కదా, అంటున్నారు కదా. నా మీద ఆగండి నన్ను మాట్లాడి ప్లీజ్. రామూర్తి గారు ఆగాలి. నేను మాట్లాడలేదండి, చెప్పండి. నా మీద 5 కేసులు ఉన్నాయి మీ హయాంలో. అంటే ఒక జనగామ జిల్లాను కోరుకుంటూ ఒక జేఏసీని ఫామ్ చేస్తే కేసీఆర్ మెడల్ వంచి మేము జనగామ జిల్లా తెచ్చుకున్నాం. ప్రజల ఉద్యమం వచ్చింది అట్లా. ప్రజా ఉద్యమాన్ని ఎవరైనా ఏ పార్టీకి, రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా ఉద్యమాన్ని అనిచేసింది అనుకోండి, వాళ్ళని కూడా ఇంటికి పంపిస్తారు అంతే. నాది తెలంగాణలో నాకు తిరుగులేదనుకున్న కేసీఆర్ని ఇంటికి పంపించిన ప్రజలు రేవంత్ రెడ్డిని ఇంటికి పంపించలేరా? కానీ చట్టబద్ధమైన పాలన చేయాలి. మేము కోరుకునేది అంటే తెలంగాణలో చట్టబద్ధ పాలన ఉండాలి, రూల్ ఆఫ్ లా ఉండాలి.
ఎవరు వస్తే ఏముందండి, రానివ్వండి, వీళ్ళని అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది, ఏం రాదు. అప్పుడు కేటీఆర్ వచ్చినప్పుడు అరెస్ట్ చేసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే అరెస్ట్ చేయడం మంచిది కాదు. అది ఒకటి. నెంబర్ ఇంకా అంటే అభివృద్ధి అంటే హక్కులు, ప్రజల హక్కులు కూడా అభివృద్ధిలో కలిసి ఉంటాయనేది ఈ రెండు పార్టీలు తెలుసుకోవాలి. బీఆర్ఎస్ నిజంగా కూడా తన లిమిటేషన్స్ దాటి ప్రజలను అణచేసి దానికి వాళ్ళు పరిహారం చూసుకున్నారు, వాళ్ళని ఇంటికి పంపింది. మీరు కూడా దాటితే మిమ్మల్ని ఇంటికి పంపుతారు. రెండేనండి అంతే. ఇక అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు అభివృద్ధి అనేది ఏంటి అనేది చాలా డెఫినేషన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒకటి నేర్పిపోయిండ్రు. 4 రోడ్లు వేసిండ్రు. ఇప్పుడు రామూర్తి గారు చెప్తున్నారు 4 పెద్ద రోడ్లు వేసినాం. ఇది అభివృద్ధి కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ డెవలప్మెంట్ ఎట్ ఆల్. సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చినాం, టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చినాం. ఒక్క నిమిషం రామూర్తి గారు, మీకు అవకాశం ఇస్తాం ప్లీజ్. ఒకటే కాదు కదా, నేను వాదిస్తలేను. రామూర్తి గారు ప్లీజ్, మీకు అవకాశం ఇస్తాం ప్లీజ్. రామూర్తి గారు మీకు అవకాశం ఇస్తా ప్లీజ్. రామూర్తి గారు ప్లీజ్, మీరు నోట్ చేసుకోండి ఏ పాయింట్లు ఉన్నాయో దాని మీద మీరు మాట్లాడొచ్చు. రైట్, ఒక్క నిమిషం నేను మాట్లాడట్లేదు. రైట్ 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 సాదిక్ గారు. అంటే అభివృద్ధి అనేది రోడ్లు తర్వాత ఇవి కాదండి. రేపు మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ వరంగల్ ఏమవుతుంది, పేద ప్రజలకి మనం ఏం అభివృద్ధి చేయగలుగుతాము. అవును, ముందు ప్రణాళిక అయితే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. జిహెచ్ఎంసీ ఇప్పుడు మనకి ఎట్లయితే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉందో ఖచ్చితమైన లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకి మనం ఏం చేయగలుగుతాము. అభివృద్ధి అంటే 4 రోడ్లు వేసి 4 లైట్లు వేస్తే అభివృద్ధి అనుకోవడం చాలా ఘోరమైన విషయం అండి. అది చాలా ఘోరమైన విషయం. దీంట్లోకి వెళ్ళి మనం బయటపడి ప్రజలకి మనం ఏ మాత్రం చేయగలుగుతాము, ప్రజల్ని ఏ మాత్రం అప్లిఫ్ట్ చేయగలుగుతాము, అన్ని సమాన అవకాశాలు ప్రజలకు కల్పించగలుగుతాము. దారిద్ర్య రేఖ నుంచి వాళ్ళని బయటపడేయాలి. అయితే ఒకటి మాత్రం నిజమండి, ఈ సంవత్సర కాలంలోపు కాంగ్రెస్ ప్రభుత్వము యాక్సెసిబిలిటీని పెంచింది. అంటే మనం మంత్రులను కలవచ్చు, వాళ్ళని కలవచ్చు, వీళ్ళని కలవచ్చు అనేది పెట్టింది. అది నడుస్తుంది. ఇప్పుడు కూడా నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, పోలీసు రాజ్యం చేయకుండా ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైనా అది ఏ పార్టీ కానివ్వండి, పోలీసు రాజ్యం చేయకుండా, పోలీస్ స్టేట్ కాదు మనది, వెల్ఫేర్ స్టేట్. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. నిరసన తెలిపే హక్కును గౌరవించాలి. ఏ ప్రభుత్వం ప్రజల్ని గౌరవించాలి. ప్రజా సమస్యలు వినాలి. ఈ ప్రజా సమస్యలు వింటామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇంతకుముందు అయితే వినే వాళ్ళు లేరు. గద్దర్ని కూర్చోబెట్టిన గద్దర్ని వీళ్ళు ఇంత బాగా చెప్తారు, గద్దర్ని కూర్చోబెడతారని అంత ఘోరంగా మనం అవమానించుకున్నాం. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఒక పాలన రావాలని కోరుకుంటున్నాం. అది రాకపోతే ప్రజలు మళ్ళీ చేంజెస్. అయితే నేనేమంటున్నానంటే వరంగల్ అభివృద్ధికి సంబంధించి చాలా చేయవలసింది ఉంది. వరంగల్ ని పర్యాటక కేంద్రంగా ఇంకా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఉందండి, చాలా ఉంది. ఎందుకంటే మనకు వరంగల్ కి కావాల్సిన రామప్పను యునెస్కో వాళ్ళు మనం చేశారు. దానికి మనం మంచి మంచి రోడ్లు వేసుకొని దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు కిలా వరంగల్ ఉందండి, కోట వరంగల్ కోట, దాన్ని చాలా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం. ఇట్లా అన్ని అవకాశాలని, లోతట్టు ప్రాంతాల అభివృద్ధి, తర్వాత పూర్తిగా స్టామ్ వాటర్ దానికి సంబంధించిన అభివృద్ధి, తొందరగా జరగవలసిన అభివృద్ధి, అక్కడ ప్రజలకు కావలసినటువంటి విషయాల లోపల ప్రతి ఒక్కరు ముందుకు కదిలి చేస్తేనే అవుతుంది. రైట్, యునెస్కో గుర్తింపు రావడానికి కూడా బీఆర్ఎస్ కృషి చేసింది అనుకుంటా అప్పటి. రైట్, రామూర్తి గారు కంటిన్యూ అవ్వండి. ఏంటి వరంగల్ అభివృద్ధి అవ్వచ్చు, ముఖ్యంగా అభివృద్ధిని ఆదుకోవటం, అభివృద్ధిని అడ్డుకోవటం ఇవన్నీ కూడా కాదు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండాలి. మా రాహుల్ గాంధీ ప్రజల్లో ఉన్నారు, కానీ ఇప్పుడు కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు, ప్రజల మొహం చూడట్లేదు. ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారు రామూర్తి గారు? లేదండి, ప్రజల ముఖం చూడట్లేదు తప్పు. ఎందుకంటే ఆల్రెడీ ఎంపీ ఎన్నికలకు కూడా బయటకు వచ్చిండు, అసెంబ్లీకి కూడా వెళ్ళిండు. ఆయన ఆరోగ్య రీత్యా పరిస్థితి అందరికి తెలుసు రాష్ట్రంలో. ఇప్పుడు నరసన్న గౌడ్ చెప్తా మొత్తం చెప్తా, అన్ని చెప్తా మొత్తం. మీకున్నంత ఆవేశం నాకు కూడా ఉన్నది, ఎందుకంటే నేను కూడా చెప్తా, కొంచెం వినండి. ఎందుకంటే నరసన్న గౌడ్ ఉరికినంత సాదిక్ అన్న గారు ఉరికిలేరు, సాదిక్ అన్న గారు ఉరికినంత నేను ఉరకలేను అనుకోరండి. ఇప్పుడు పరిస్థితులు ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఆయన ఒక 20 విరిగిన తర్వాత రెస్ట్ లో ఉన్నాడు, ఒక 6 నెలలు రెస్ట్ లో ఉండు అన్నది డాక్టర్ల సూచన. దాని ప్రకారం ఆయన
ఎక్కడైతే ఆయన ఇల్లు అక్కడే కట్టుకున్నాడు, ఆడ వ్యవసాయం చేసుకుంటాడు. నేను కూడా నా ఫ్యామిలీతో కూడా వెళ్ళి సార్ని కలవడం జరిగింది, సార్తో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు ప్రతిదీ ఆయన క్షుణ్ణంగా చూస్తున్నాడు, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. ఎలక్షన్లు వచ్చినప్పుడు బయటకు వస్తారంటే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు బయటకు వస్తారన్నది, ఎవరు పాదయాత్రలు చేస్తారన్నది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ అంటాడు, రాహుల్ గాంధీ కనపడాడు. ఇప్పుడు పేదరిక నిర్మూలన అని వీళ్ళు ఏదైతే పంచవర్ష ప్రణాళికలు పెట్టుకున్నారో వీళ్ళ నాయకుల పేదరిక నిర్మూలన అయింది తప్ప ఎప్పుడు వీళ్ళు పోటీ చేసినా, రాహుల్ గాంధీ పోటీ చేసినా, ఒక నిమిషం ఆగండి, రాహుల్ గాంధీ పోటీ చేసినా, అదే విధంగా ప్రియాంక గాంధీ పోటీ చేసినా, సోనియా గాంధీ పోటీ చేసినా, రాయ్బరేలీ ఇంకా ఇతర ప్రాంతాల్లో వీళ్ళు ఎప్పుడు గుడిసెలకెళ్ళి వంగిపోతాంటారు. వాళ్ళు గుడిసెలలోనే ఉంటారు, వీళ్ళు మాత్రం కార్లలో తిరుగుతాంటారు. వీళ్ళు దాదాపు 750 కోట్ల ఆస్తులు ఈడీ జప్తు చేస్తారు. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అన్నగారు మాట్లాడు, రోడ్లు వేస్తేనే అభివృద్ధి, రోడ్లు వేయకపోతే అభివృద్ధి అంటే రోడ్లు కూడా అభివృద్ధిలో ఒక భాగం. ఇప్పుడు వరంగల్ కి వరదలు వస్తే ఏమైతుంది అంటే, దాస్యం వినయ భాస్కర్ గారు మీకు తెలియదండి, సమ్మయ్య నగర్ బాగా ప్రభావితమైంది ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు. కేటీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ గా మేము ఏదైతే చూసి ఏ విధంగా చేస్తే బాగుంటదని సమ్మయ్య నగర్ అన్న ప్రాంతం, ఇప్పుడు అందరికి ఇక్కడ వరంగల్ నుంచి ఐడియా ఉన్నదో లేదో కానీ సమ్మయ్య నగర్ అనే ప్రాంతం బాగా ఇబ్బంది పడ్డది. అక్కడ పెద్ద సొరంగం 75 కోట్లతోని మేము అక్కడి నుంచి వడ్డేపల్లి చెరువు నుంచి వెళ్ళి మొత్తం ఏదైతే బయటికి పోయేటట్టు ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసి, ఒక పెద్ద మోరిని ఏర్పాటు చేసి అది చేసినాం. అది కూడా కొంచెం మిగిలింటే కాంగ్రెస్ ఏదో లాస్ట్ లా పూల కుండీలు అవి పెట్టి మేము చేసిన కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు కూడా అంతే, మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఇప్పుడు ఇక్కడ మాట్లాడు. ఆ నోటిఫికేషన్లు, ఆ పరీక్షలు మావే అనేది ప్రపంచం మొత్తం తెలుసు. అదే విధంగా ఏక కాలంలో 18,000 కోట్లు రుణమాఫీ చేసినామని ఈయన మాట్లాడితే ఎంత బహిరంగ అబద్ధం అంటే, అది 8,000 కోట్లు మాత్రమే తర్జుమా అయినది అన్నది RBI నుంచి కూడా తీసుకోండి, మీకు అదే వస్తుంది. ఎందుకంటే ఈయన అమెరికాకు పోయి మీరు ప్లే చేయండి, అమెరికాకు పోయి 31,000 కోట్లు రైతుల అకౌంట్ లో పడ్డది. ఒక్కరికి కూడా మేము చేయకుండా, ఇప్పుడు ఈయనకు రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. 29 రాష్ట్రాలు అంటాడు, 29 రాష్ట్రం అంటాడు. 29 రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయండి దేశంలో? ఇప్పుడు నాకు అర్థం కాదు. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంత ప్రాంతాలున్నాయి. దేశం ఇజ్జత్ తీస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు సబ్జెక్ట్ తెలియదు. ఆయన ఇప్పుడు అమెరికాలో 31,000 కోట్లు అంటాడు. ఇప్పుడు వరంగల్కి వచ్చి 18,000 కోట్లు అంటారు. ప్రతి విలేజ్ పోదామండి, ఒక 2-3కి 4-5 మాత్రమే అయింది. మిగతా వాళ్ళకి ఒకటి అడుగుతా, ఈయన ఏమంటాడు మిగతా వాళ్ళకు కూడా పడాలంటాడు. మొన్న ఏమన్నాడు మొత్తం అందరికి అయిపోయింది అన్నాడు. ఒక మంత్రి రోజు రకంగా చెప్తారు, ఈయన రకంగా చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ 18,000 కోట్లు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఏదైతే ఈయన చెప్తున్న లెక్క ప్రకారం అయితే పచ్చి అబద్ధం అండి. రైతుల లెక్క అబద్ధము, ఈయన చెప్పేది అబద్ధం. ఒకవేళ ఈయన అన్నది నిజమైతే మరి లెక్కలన్న తప్పు కావాలి, లేకపోతే ఈయన చెప్పేదన్న అబద్ధం కావాలి. ఇంత ఘోరమైన అబద్ధాలు. ఇప్పుడు వరంగల్ విషయంలో కానీ నేను మరీ చెప్తున్నా, టెక్స్టైల్ పార్కులు తీసుకొచ్చాము, కొత్త రోడ్లు వేసాము, ఏదైతే వాటర్ రాకుండా, వరదలు రాకుండా ముంపు ప్రాంతాల దగ్గర పెద్ద కాలువలు నిర్మించాము. అదే విధంగా చేశారు, అభివృద్ధి చేశారు. దానికి తోడు ఇప్పుడు ఎయిర్పోర్ట్ విషయం కూడా చెప్తా. GMR కప్ప చెప్పింది మా హయాంలోనే. ఆ GMR ఆల్రెడీ తీసుకున్నది, ఇప్పుడు దాని ప్రాసెస్ నడుస్తున్నది. ప్రాసెస్ వచ్చిన తర్వాత ఈ తీరా టైంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు కొంచెం ఆగింది. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ముందుకు వచ్చింది. కానీ రామూర్తి గారు ఎక్కడికక్కడ నిర్బంధించడం, ఇంతకుముందు సాదిక్ గారు చెప్పారు, ఏదైనా సరే ప్రజాపాలన అవ్వచ్చు, లేకపోతే ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం ప్రజలకి స్వేచ్ఛనివ్వాలా. ఉద్యమకారులు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే సాధక బోధలు వాళ్ళు చెప్పుకునే విధంగా ఉండాలి. గతంలో అణిచివేత ధోరణి ఏదైతే ఉందో అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని చెప్పేసి సాదిక్ గారు చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు వీళ్ళ నిర్బంధానికి మా నిర్బంధం చాలా తేడా ఉంది. నిర్బంధం ఒకటే కదా, మళ్ళీ నేను చెప్తా. మా నిర్బంధంలో డిస్టర్బెన్స్ కాకుండా గౌరవప్రదంగా తీసుకెళ్ళాం. కానీ వీళ్ళ దగ్గర ఛాతీల మీద చేయలేస్తారా అంటే ఆడోళ్లకు చూస్తారా అండి? కాదండి, ఒక నిమిషం పోలీస్ స్టేషన్ ముచ్చట చెప్పలేనండి. నేను లగచర్ల విషయం చెప్తున్నా. ఛాతి మీద చేసి, ఛాతి మీద ఒక మహిళ ఛాతి మీద వేసి ఇట్లా మాట్లాడడం, ఇట్లా చేయడం, మీరు ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఇప్పుడు అట్టుడుతుంది. ఎస్టీలు మొత్తం లేస్తున్నారు. ఇప్పుడు ఎస్టీలను కూడా మహిళలను నన్ను అరెస్ట్ చేసి పెట్టిన ఇప్పుడు ఏదైతే పోలీస్ స్టేషన్ కే ఒక 4-5 మహిళలను తీసుకొచ్చారు. వాళ్ళను కూడా పాపం వాళ్ళు ఎస్టీలు యొక్క దూరంకి వెళ్ళి వచ్చిండ్రు. ఎందుకంటే వాళ్ళు నలిగిపోతున్నారండి. వాళ్ళ మీద, మహిళల మీద జరిగిన దాడికి వాళ్ళు వాస్తవంగా, నేను ఇప్పుడు వాళ్ళతో కాసేపు మాట్లాడను. ఏం ప్రభుత్వం సార్, ఆడుల మీద గిట్ట చేస్తారా సార్? మాకు ఒక్కొక్కటి తెలుస్తా ఉంటే మా రక్తం ఉడుకుతుంది సార్, వారిని వదిలిపెట్టమంటున్నారు. ఈ విధమైన ఏదైతే ఆవేశం నడుస్తున్నది, ఈ ఆవేశాన్ని రగిలించొద్దు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వానికి మంచి అవకాశం వచ్చింది వీళ్ళకి.
రాక అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. వచ్చిన తర్వాత సద్వినియోగం చేసుకుని రాష్ట్ర ప్రజల ప్రేమను గెలుచుకోవాలి. మీరు ఇస్తాన్న హామీలు ఏంటంటే ఇప్పుడు 420 హామీలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీసీ విషయం చెప్పిండు, మీకు ఫ్రీ బస్ ఇస్తే ఓర్తలేరు. నేనేం చెప్తున్నా, ఫ్రీ బస్ కానీ రామూర్తి గారు ఫ్రీ బస్ గురించి ఇస్తా మీకు ఇస్తా. కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఆయన ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రం నుంచి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రజలు ఏం కోల్పోయారో ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు అనేవండి. ఏం కోల్పోయారు? ప్రజలు ఒక సుపరిపాలన కోల్పోయిండు. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే మేము 10 ఇస్తా అంటే వాళ్ళు 12 ఇస్తా అన్నారు, మేము 15 ఇస్తా అంటే వాళ్ళు 20 ఇస్తా అన్నారు, పూర్తిగా తెలుసుకున్నారు. ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 100 సీట్ల కంటే పైన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చాలా అంశాలు మాట్లాడుకుందామండి. ఇప్పుడు రాష్ట్రంలో వీళ్ళు అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యారు. మహిళలను మోసం చేసిండ్రు, విద్యార్థులను మోసం చేసిండ్రు. అమ్మా మీరు ఇప్పుడు తీసుకుంటే 2000 డిసెంబర్ లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 డిసెంబర్ పోయి మళ్ళీ డిసెంబర్ వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏందన్నా, ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక బాధ్యత ఏమంటాడు, నేను మాట ఇస్తే తప్పను తల తెలుసుకుంటా అంటాడు. మరి అన్ని మాటలు తప్పినావు, మరి వరంగల్ తల నరుకుని పోవాలి కదా. మీరు ఇప్పుడు ఏ విధమైన మాటలు మాట్లాడిలో, స్కూటీ ఇస్తాను రాడోళ్లకు, ఎక్కడిచ్చిన స్కూటీ లేదు, 10 పాస్ అయితే ఇది, ఇంటర్ పాస్ అయితే అది, ఏది మొత్తం ఏదైతే సిప్పెరెంట్కి మా దగ్గర ఉంటుందండి, సిప్పెరెంట్కి బటన్ ఇలా మీరు అమ్మిండు మొత్తం కంప్లీట్ గా ఆదాయం చెప్పిండు. నరసింహ గౌడ్ గారు, రదన నేను వారు మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూ కాలేదు, వారికి కూడా చెప్పండి మీరు. రైట్. ఈ విమర్శలు ఇవన్నీ విమర్శలతోటే డిబేట్ కాకుండా కొంచెం అంటే ఏ విధంగా అభివృద్ధి ప్రణాళిక వేయబోతుంది, గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వం ఏ విధంగా ఈ విజయోత్సవాలు, ముఖ్యంగా విజయోత్సవాలకు గల కారణాలు ఏంటి, విజయోత్సవాలు ఏమేమి అభివృద్ధి చేశారు, విజయోత్సవాలకు గల కారణాలు ఏంటి, వాటిపై చెప్పండి. చెప్తా అన్న. విజయోత్సవాలకు వచ్చే కంటే ముందు వారు మాట్లాడిన దానికి ఒక 2 మాటలు చెప్పాలి నేను. ఇక ఇదే డిబేట్ మొత్తం ఇదే సరిపోదు, విమర్శలు ప్రతి విమర్శలు. వారు మాట్లాడింది అదే కదన్నా. ఈ రోజు ఒకటి నరసింహ గౌడ్ గారు, ఈ రోజు ఒక్క నిమిషం రామూర్తి గారు ప్లీజ్, మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు ప్లీజ్. నరసింహ గౌడ్ గారు 4000 పై కోట్లకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏంటి మీ ఎజెండా ఏంటి? వరంగల్ దాంట్లో ఎజెండాలో పెట్టకపోయినా మీ యొక్క ఎన్నికల మూమెంట్లో అవి చెప్పకపోయినా సరే ఇప్పుడు దాని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కారణాలు ఏంటి? ఓకే, అదే మీరు అడిగిన పాయింట్కే పిక్కన్ అయిదాము. నేనేమంటున్నానంటే, ఫస్ట్ ఇప్పటిదాకా సాదిక్ అలీ గారు అంటే ఫ్రేమ్ వర్క్ చెప్పిండ్రు, అంటే అభివృద్ధి ఎలా ఉండాలి, ప్రజలకు ఎలా దగ్గర కావాలి, వాళ్ళకు అప్లిఫ్ట్మెంట్ ఎలా ఉండాలి అనే విషయంలో కొంత ఫ్రేమ్ వర్క్ చెప్పిండ్రు. ఆ ఫ్రేమ్ వర్క్ లో మేము చేసే పని కూడా ఉంటది అనేది మీరు గమనించాలి, అంటే ప్రజలు గమనించాలి. అభివృద్ధి చేస్తారు, 4000 కోట్లు ఎయిర్పోర్ట్లు నిర్మిస్తాం, మామూలు ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఇవన్నీ ఉండి. కానీ ఇంకొక విమర్శ కూడా ఉంది నరసింహ గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎక్కువగా మెజార్టీ ఉందో ఆ ప్రాంతాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. మూసీ నది, నల్గొండ జిల్లాలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి అక్కడ ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి అక్కడ, అలాగే వరంగల్లో ఎక్కువ ప్రభావం ఉంది కాబట్టి అక్కడ, ఈ విధంగా అనేది విమర్శలు ఉన్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? అయితే ఇది వాస్తవం కాదు, ఇది తప్పుడు ఆరోపణ. ఎందుకంటే మూసి నేనేమంటున్నా, హైదరాబాద్ లో మాకు ఒక్కటి రాలేదు, వాస్తవమేనా? మొత్తం బీఆర్ఎస్ కే వచ్చినాయి కదండి. అందుకనే హైదరాబాద్ నేనేమంటున్నా, రైట్, హైదరాబాద్ వాసులు కాకుండా నల్గొండనే ఎక్కువగా ఫేమ్ చేస్తున్నారు కదా. నల్గొండ వాసుల దుర్గంధం నుంచి బయటపడాలా, వాళ్ళ యొక్క అభివృద్ధి అవ్వచ్చు, లేకపోతే అక్కడ నీళ్లు కానీ హైదరాబాద్ నుంచి పోవాలంటే శుద్ధి చేసినటువంటి జలాలు పోవాలనే విధంగా కదా అక్కడ. అదే సార్ నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎక్కడో వికారాబాద్ అడవులు అక్కడ నుంచి పుట్టి వస్తున్నటువంటి నది హైదరాబాద్ కు టచ్ కాగానే మొత్తం అది పొల్యూట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ నుండి దాన్ని క్లియర్ చేసుకుంటా అంటే, దాన్ని పరిశుద్ధం చేసుకుంటా పోతా ఉంటే కింద ఈ రాజకీయ ఆరోపణలు నల్గొండలో అక్కడ ఓటర్లను ప్రభావితం చేయడం, అక్కడ కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు కావడం అది పక్కన పెట్టండి. ఇప్పుడు వరంగల్ విషయానికి వస్తే చెప్పండి. సార్ నేను అదే వరంగల్ విషయమే చెప్తున్నా. నేను వరంగల్ విషయంలో నేనేమంటున్నా, ప్రజల అభివృద్ధి అంటే ఫస్ట్ ఈ వర్షాకాలంలో వర్షాన్ని తట్టుకునే విధంగా దానికి అభివృద్ధి చేయడానికి కొరకే ఈ ప్రణాళిక స్టార్ట్ చేయడం అయింది. దీన్ని స్టార్ట్ చేయడం కోరడం ఎందుకు చేస్తా ఉన్నాం అంటే, రెండో అతిపెద్ద సిటీ వరంగలే కాబట్టి ఆ వరంగల్ ను 2వ రాజధానిగా గుర్తిస్తూ, అనధికారికంగా కానీ అధికారికంగా కానీ గుర్తిస్తూ ఆ పంపు చేయడం, డబ్బులు పంపు చేస్తూ అక్కడ అన్ని ఇన్ఫ్రా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. 7-8 నెలల టైంలో దాన్ని కొంత స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా మా టైం ఇంకా 4 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో అధిక మొత్తం అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల, అక్కడికి పంపు చేయడం వల్ల, అక్కడ ఈ కాలువలు మంచి చేయడం కానీ, లేకపోతే రోడ్లు బాగు చేయడం కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, మిగతా కంపెనీలు ఓపెన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకు వస్తా ఉంది గవర్నమెంట్. అదే విధంగా వారికి ఏదైతే బాధలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, అన్ని రకాల ప్రజలను కూడా హక్కున చేర్చుకునే విధంగా వాళ్ళ బాధలను వినడం జరుగుతా ఉంది. ఒక్క నిమిషం నేనేమంటున్నంటే, ఒకరు పోతారు, ఒకరు వస్తారు, కొత్త మీరు ఉన్నప్పుడు ఎన్ని పోయినాయి మరి లిస్టు చదవమంటే చదువుతాం మొత్తమే. మీరు చెప్పారు కదండి, నేను రాగానే రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ప్లీజ్ కామెంటరీ చేయొద్దు ప్లీజ్, రన్నింగ్ కామెంటరీ వద్దండి ప్లీజ్. వారు చెప్పినటువంటి కేసీఆర్ గారి నోట వచ్చినటువంటి మొదటి హామీనే తుంగలో దొక్కిండు. వారి మాటలు ఎవరింటారండి? నేను తల నరుక్కుంటా నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తానని ఆంచి మోసం స్టార్ట్ అయితే అన్ని వర్గాలు బీసీ బంధించిరా, ఎస్సీ బంధించిరా, ఎస్సీ బంధించిరా, నరసయ్య గౌడ్ గారు, రామూర్తి గారు రామూర్తి గారు రామూర్తి గారు రామూర్తి గారు ఇప్పుడు పెరిగింది మాకంటే ఎక్కువ రాస్తున్నారు. ఇప్పుడు మీరు మాకంటే ఎక్కువ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆదాయం ఒక నెల ఒక నిమిషం అడుగుతారు, ఒక నెల చెప్పి నరసయ్య గౌడ్ గారు ఒక్క నిమిషం, నరసయ్య గౌడ్ గారు రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు మీకు అవకాశం ఇస్తా ప్లీజ్. రామూర్తి గారు ఒక్క నిమిషం, నరసయ్య గౌడ్ గారు కంప్లీట్ చేయండి. రామూర్తి గారు ప్లీజ్. వారు మాట్లాడేటప్పుడు నేను కూడా రన్నింగ్ కామెంటరీ చేయనా? వద్దొద్దు ప్లీజ్, మీరు కంప్లీట్ చేయండి. మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఇంకా టైం మనకు వృధా అవుతుంది. రామూర్తి గారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. మధ్యలో ఎవరైనా రన్నింగ్ కామెంట్ చేస్తే మరి మొత్తం సమయం మొత్తం వృధా అవుతుంది. రామూర్తి గారు మీకు ఇస్తా, మీకు అవకాశం ఇస్తా ప్లీజ్. రైట్ రామూర్తి గారు ఒక్క నిమిషం. నరసయ్య గౌడ్ గారు నేను చేసిన ఆరోపణ ఏందన్నా, ఇది నేను 2014 జూన్ 2వ తారీఖు కంటే ముందు మీరు లెక్కలు తీసుకోండి, అఫీషియల్ లెక్కలు తీసుకోండి. ఎక్సైజ్ శాఖ నుండి 1 ఇయర్ కు 11,000 కోట్ల రూపాయలు ఎప్పుడు దాటలేదు. ఇది వాస్తవం. సంవత్సరానికి 11,000 రూపాయలు దాట. నరసయ్య గౌడ్ గారు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత లేదంటారా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించడం వెనక? ఒక్క నిమిషం రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ఒక్క నిమిషం, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు వినండి ప్లీజ్. నరసయ్య గౌడ్ గారు, ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల వెనక రాజకీయ ప్రమేయం లేదా? అభివృద్ధిపై అంటే వరంగల్ పై దృష్టి కేంద్రీకరిస్తున్నారు, రాజకీయ కోణం చూడొద్దంటారా? ఒక్కటి కూడా చెప్పండి రైట్, ఈ విషయం చెప్పండి, ఈ క్వశ్చన్ చెప్పండి. ఏదో చెప్తున్నాడు అటే వస్తానా. ఇది అన్న 11,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలకు పెంచిండంటే ఏ రేంజ్ లో మందు 4,297 కోట్లు అండి. ఇప్పుడు 4,297 కోట్లు మొన్న వీళ్ళు మాట్లాడు 4,297 కోట్లు. నువ్వు మాట్లాడతావా? నువ్వు ఎక్కువ రాస్తావు, మేము కాదు, మేము తక్కువ చేస్తాం రేటు. మీరు మాట్లాడితే ఈ లిక్కర్ గురించి కాదు సమావేశం మాట్లాడేది, లిక్కర్ గురించి
రామూర్తి గారు, రామూర్తి గారు ప్లీజ్. ఇప్పుడు డిబేట్ నెట్లో తీసుకపోతున్నాడు, డిబేట్ నెట్లో తీసుకపోతున్నాడు, రామూర్తి గారు ప్లీజ్. అరే వరంగల్ అభివృద్ధి గురించి మాట్లాడతాడు రామూర్తి గారు, రామూర్తి గారు ఈ కాకిలో సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది ప్లీజ్. ఈ కాకిలో కాకితోడు వాపండి, ఈ కాకితోడు కాకిలో లేపండి. మీరే కాకిలో నేను చెప్తున్నా కదా, రైట్ చెప్తున్నా కదా. రైట్ సాదిక్ గారు ఇది చూడండి, ఒక 1 month రైట్ ఇప్పుడు మీ 1 month ఇన్కమ్ చూడండి, 1 month ఇన్కమ్ రైట్ ఏం మాట్లాడతారా? రైట్ రైట్ రామూర్తి గారు ఒక్క నిమిషం. సాదిక్ గారు, సాదిక్ అలీ గారు ఉన్నానండి లైన్లో. సాదిక్ అలీ గారు, కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క నగరంపై ఫోకస్ పెడుతుంది. మనం చూసాం నల్గొండ జిల్లాలో అక్కడ ఈ మూసీ ప్రక్షాళన గురించి అక్కడ చేసినటువంటి కార్యక్రమం. ఇప్పుడు వరంగల్పై అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అక్కడ ప్రక్షాళన అంటే ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అనుకోవచ్చా, లేకపోతే దాని ఎడ్జి కోసం అంటే కాంగ్రెస్ అక్కడ మెజార్టీ పీపుల్స్ ఎక్కువగా అక్కడ ఉన్నారు, తనకు ఎక్కువైతే మెజార్టీ ఇచ్చారో వాటిపైనే ఫోకస్ పెడుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు వ్యూహం అనేది చాలా తప్పుడు వ్యూహం. ప్రజల మధ్య చిచ్చు పెట్టడం. హైదరాబాద్ లో ఉన్న మూసీ ప్రజలకి, నల్గొండ జిల్లాలో ఉన్న మూసీ పరివాహక ప్రజలకి మధ్య చిచ్చు పెట్టదు ప్రభుత్వం. వీళ్ళేమో మూసీ కావాలి అని, వాళ్ళేమో మమ్మల్ని మూసీ వద్ద నుంచి తరలించొద్దని, ఈ రెండు వర్గాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టదు. రైట్. అంటే అక్కడ నల్గొండలో కాంగ్రెస్ ఏదో ఎక్కువగా ఉంటది అన్న ఉద్దేశంతో అంటే వ్యూహం ఏదైనా కానివ్వండి, కానీ ప్రజల మధ్య మాత్రం విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సపోజ్ వరంగల్ ని బాగా అభివృద్ధి చేద్దాము అక్కడే అంటే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఏమనుకుంటారు, అట్లా కాకుండా సమంగా మొత్తం రాష్ట్రాన్ని అన్ని వైపుల నుంచి మేము అభివృద్ధి చేస్తామనే సంకేతాన్ని ఇప్పుడే జిల్లా రెండో రాజధాని, ఇప్పుడు రాష్ట్రానికి రెండో రాజధాని యొక్క అవసరం వచ్చింది అసలు లేదండి. రెండో రాజధానిగా ఇంకా మన ఉందే తెలంగాణ చిన్నది, చిన్న రాష్ట్రానికి మనకు రెండు రాజధానులు. సాదిక్ గారు కానీ హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే పారిశ్రామికంగా, లేకపోతే ఉపాధి అవకాశాలు, లేకపోతే మిగిలినటువంటి రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడ నివసించబట్టి అభివృద్ధి సాధించగలిగింది. ఇప్పుడు వరంగల్ నగర విషయానికి వస్తే ఈ విధంగా అంటే ఎయిర్పోర్ట్లు నిర్మించినా, లేకపోతే రోడ్లు నిర్మించినా ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి. ప్రాంతాన్ని రైట్, మీరు అడిగింది కరెక్ట్. వరంగల్ ప్రాంతాన్ని భౌగోళికంగా తీసుకుంటారు. ఇప్పుడు సముద్ర మట్టానికంటే ఎత్తైన పీఠభూమి హైదరాబాద్. అవునవును. హైదరాబాద్ లో ఎత్తైన పీఠభూమిగా ఉండడం వల్ల అక్కడ ఉండేటువంటి ఉష్ణోగ్రతలు కానివ్వండి, వాతావరణం కానివ్వండి, క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ బెస్ట్ కండిషన్స్. అవునవును. అది ఆ వరంగల్ వైపు వస్తున్నా కొద్ది తగ్గుతూ ఉంటుంది. ఇటువైపు వెళ్ళినా వెళ్ళినా హైదరాబాద్ నుంచి ఎటువైపు మీరు కిందికి వెళ్ళినా కూడా తగ్గుతూ ఉంటుంది. అటువైపు వెళ్ళినా, ఇటువైపు వికారాబాద్ వైపు వెళ్ళినా, ఇటువైపు వెళ్ళినా తగ్గుతూ ఉంటుంది. మనము హైదరాబాద్ ని కంపేర్ చేయొద్దు. కాబట్టి ఇంకోటి, సమాన అవకాశాలు కల్పించడం కోసం మనము ఏ ఇన్స్టిట్యూషన్స్ ని పెట్టొచ్చు, ఎలా అభివృద్ధి చేయొచ్చు అనేది ఆలోచన చేయాలి. అక్కడ ఉండేటువంటి వనరులను తీసుకుని హైదరాబాద్ లో ఉండే వనరులను మనము వాటన్నిటిని కూడా కేంద్రీకృతం కాకుండా రాష్ట్రంలోని అన్ని చోట్ల కూడా వికేంద్రీకృతంగా పోవాలి, వికేంద్రీకృతం చేయాలా, అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి పదంలో నడిపే విధంగా ప్రణాళిక రచించాలంటారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్ అలీ గారు. రాజకీయ విశ్లేషణలో మంచి విశ్లేషణ అందించారు. అలాగే డాక్టర్ మిట్టా నరసయ్య గౌడ్ గారు, టీపీసీసీ నాయకులు, అలాగే రామూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే వరంగల్లో యొక్క విజయోత్సవ సభ నిర్వహించడం, దాదాపు 4,000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం, మరోపక్క మిగిలినటువంటి నగరాలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఇది ఇవాళ బిగ్ టాక్లోని అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.